నరసరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఇష్టంగా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే తెలిపారు. గొడ్డలవేటు పార్టీ వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోవద్దని, ప్రజల మన్ననలు పొందాలని, ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేయాలని అరవింద బాబు హితవు పలికారు. ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన జగన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేసే పర్యటనలు వ్యవస్థలను పాడు చేసే విధంగా ఉన్నాయని, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ సమయంలో జగన్ ఇలాంటి పర్యటనలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. సుమారు 17,700 కోట్లతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్టుని ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తున్నది ఎవరో ప్రజలు కూడా గమనించాలని ఎమ్మెల్యే కోరారు. ఒకసారి చూడండి మరి. చౌదరి రెడ్డి జగన్ 2000 కానించి 4,000 పట్టింది, 3,000 ఇచ్చేటప్పటికి చంద్రబాబు గారు వచ్చారు, ఎమ్మటి 4,000 చేశారు. మాకు హ్యాపీగా ఉంది. ప్రతి నెల మాకు పెన్షన్ బాగా వస్తుంది, చేస్తుంది. మన అరవింద్ బాబు గారు కూడా మాకు బాగా సహాయం చేస్తున్నారు. మన అరవింద్ బాబు గారు బీసీ నాయకుడు, పేద వర్గాలకి పింఛను ఇస్తున్నారు. ఈరోజు చాలా ఆర్థికంగా ఉన్నారు. 4,000తో 2,000 కానించి 4,000 ఏకదమ్మం చేసిన మన చంద్రబాబు గారు సీఎం గారికి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు అదొక పండగలాగా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ముసలాళ్ళు కానీ డిజేబుల్స్ కానీ వాళ్ళు కార్యక్రమానికి ముందుగానే 6 గంటలకల్లా రెడీలో ఉంటున్నారనమాట. ఏంది వాళ్ళ ఆనందం చూస్తుంటేనే మనకి మేము కూడా ఎప్పుడెప్పుడు పోయి వాళ్ళని కలుద్దామా అనే ఆలోచనలోనే ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలా మోల్డ్ చేసి తయారు చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు. ఈ కార్యక్రమానికి మా అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మేమే స్వయంగా పోయి ప్రతి ఇంటికి పోయి కూడా వార్డులో ప్రతి గడపను కూడా టచ్ చేసినట్టే ఉంటుంది. అందువల్ల మేము ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చిందంటే వాళ్ళకన్నా ముందు మాకే చాలా సంతోషంగా వాళ్ళ అభినందనలు చూస్తూ ఉంటే మాకు ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. ఈరోజు 1వ తారీఖు 28వ వార్డులో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకుడు డాక్టర్ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే ఇచ్చడం జరిగింది. పోయిన గవర్నమెంట్లో 2,000 నుంచి పింఛన్ జగన్ గవర్నమెంట్ 2,000 నుంచి 3,000 చేయడానికి 4,000 పట్టింది. ఎప్పుడైతే మన 2 ఏళ్ళ క్రితం మన గవర్నమెంట్ వచ్చిందో చంద్రబాబు నాయకత్వంలో ఏకదమ్మన 4,000 రూపాయల పింఛన్ ఇచ్చారు. ఈ 4,000తో ఆర్థికంగా ప్రజలు చాలా భరోసాగా ఉన్నారు. 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని గడిచిన 2 ఏళ్లుగా అమలు చేస్తూ ఉన్నాము. మాట తప్పడు మడం తప్పడు అనే విధంగా ప్రతి నెల 1వ తేదీన ఈ పెన్షన్ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో వికలాంగుల పెన్షను, వృద్ధా పెన్షను, అదేవిధంగా 100% బెడ్ రిడెన్ పేషెంట్లు అందరూ కూడా 3,000, 6,000, అదేవిధంగా 10,000, 15,000 డయాలసిస్ పేషెంట్లకి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. పెరాలసిస్ పేషెంట్లకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అన్ని విధాల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు మరి ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆగస్టు 1వ తేదీన వాళ్ళందరూ కూడా మనకు ఒక శుభదినం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము. దాదాపు 17,600 కోట్ల రూపాయలు వెచ్చించి మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ చుట్టుపక్కల ఉన్న మరి ఆధునీకరణ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మన ప్రీతం నేత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ హాజరవుతున్నారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనం ఇవాళ ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అమలు చేస్తున్నామో ప్రజలు గమనించాలి. ఈ గొడ్డలవేటు పార్టీ యొక్క వ్యాఖ్యానాలు కూడా ఎవరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రజల యొక్క మనల్ని చూరగొనాలి. ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా మరి ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. మీరు ఎక్కడ ఏ పర్యటన చేసినా కానీ మరి వ్యవస్థని పాడు చేయడానికే పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ పెట్టినందుకు మీరు కూడా ఇటువంటి పెట్టి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం చెప్తే ప్రజలు ఎప్పుడు కూడా మీరు మనల్ని పొందలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తుంది. దానికి తార్కాణం భోగాపురం ఎయిర్పోర్టు. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా సీడ్ యాక్సెస్ రోడ్ను కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం మరి 17వ తేదీ.